వందనాలన్నయ్య. నా పేరు ఆనంద్. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నేను మీ వాక్యాలను, డాడీ వాక్యాలను ప్రతిరోజు వింటాను. దేవుడి జ్ఞానం తెలుసుకుంటాను. అన్నయ్య, నాకు ఎప్పటి నుండో ఒక సందేహం ఉంది. నేను చిన్నతనం నుంచి క్రైస్తవుడిని. దేవుడి గురించి తెలిసిన సరే, ఆయన్ని ఫాలో అవ్వకుండా నా పనిలో నేనుండి చనిపోతే పాతాళానికి వెళ్తాను కదన్నయ్య, దానికి నేను అర్హుడిని. కానీ నాకు తెలిసిన ఒక కుర్రాడు పుట్టడమే విపరీతమైన పూజలు చేసి హిందువుల ఇంట్లో పుట్టాడు. మన దేవుడి గురించి తెలుసుకునే ఛాన్స్ వాడికి ఇక లేదు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుండి హిందువు. వాళ్ళ దేవుడి గురించి తప్ప మన నిజమైన దేవుడి గురించి తెలుసుకునే అవకాశం వాడికి రాలేదు. అలాంటి వాడు 25 years ఉండగానే యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు వాడు నరకానికే కదనే వెళ్తాడు. అదే జరిగితే అలాంటి వాడిని దేవుడు హిందువులలో ఇంట్లో పుట్టించి 25 సంవత్సరాలు వాడు హిందువులతో తిరిగి మన దేవుని గురించి తెలుసుకుని మారే అవకాశం ఒక్కసారి కూడా వాడికి రాకుండా అలా అర్ధాంతరంగా చనిపోతే వాడిని తీసుకువెళ్ళి పాతాళంలో పడవేయటం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అన్నయ్య? అలాంటి వాడిని దేవుడు పుట్టించి వాడు తన కోసం పనిచేస్తాడని ఎలా అనుకుంటారన్నయ్య? అలాంటి వాడిని పుట్టించకుండా ఉంటేనే మేలు కదని. అలాంటి వాళ్ళు చాలామంది భూమి మీద ఉండి చనిపోతారు. నాకు ఈ విషయం డీటెయిల్డ్గా నేను కన్విన్స్ అయ్యేలా చెప్పగలరని ఆశిస్తున్నాను అని కోరుకుంటున్నాడు. నాన్న, నువ్వు కోరుకుంటున్నట్లుగా ఇతర కుటుంబాలలో జన్మించిన వాళ్ళు దేవుణ్ణి నమ్మకపోగా వాళ్ళు ఒకవేళ చనిపోతే వాళ్ళకు శిక్ష అమలు చేయబడుతుంది అన్న నీ ఆవేదన, నీ స్నేహితుని గూర్చిన నీ విజ్ఞాపన, వాని మీద నీకు ప్రేమ ఉందని అర్థమవుతుంది. అయితే కేవలం ఇతర కుటుంబాల్లో పుట్టినవాళ్ళు మాత్రమేనా నరకానికి వెళ్ళిపోతుంది? క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు నరకానికి వెళ్ళటం లేదా? అంటే దేవుడు పక్షపాత? కేవలం ఆయన నమ్మనంత మాత్రాన నరకానికి పంపేసేటంతటి మూర్ఖత్వంలో దేవుడు ఉన్నాడా? అలాంటి వాడా మన తండ్రి అని ఆలోచిస్తే ఖచ్చితంగా కానే కాదు. ఎందుకంటావా? దేవుడు నిష్పక్షపాతి, అందరి పట్ల సమానమైన న్యాయాన్ని కలిగినవాడు. ఇక అందరినీ యథార్థవంతులుగా సృజించినవాడు. అందరూ తన కోసం బ్రతకాలని, సమాజంలో మంచిగా ఎదగాలని కోరుకున్నవాడు. వారు వివిధములైన తంత్రములను కల్పించుకొని చెడిపోతున్నారు అన్న విషయాన్ని కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. దానికి ఆయన బాధ్యుడు కాడు, ఆయన కారకుడు కూడా కాడు. అందరినీ నీతిమంతులుగా యథార్థవంతులుగా పుట్టిస్తున్నప్పుడు పసిపిల్లలుగా వాళ్ళలో ఏ కల్మషం, పాపం, దోషం, నేరం ఏమీ ఉండవు. మరి తరువాత వాళ్ళు చేసే పనులను బట్టి వారికి శిక్ష అమలు జరుగుతుంది. మంచి చేస్తే నిత్యజీవానికి వెళతారు, చెడు చేస్తే నిత్యాగ్ని దండనకు వెళతారు అనేది ఇంచుమించు ప్రపంచంలో ఇతర ధర్మాలు కూడా అవే చెబుతున్నాయి. నరకం అనేది ఏ విశ్వాసంలో, ఏ ధర్మంలో, ఏ మతంలో లేదు చెప్పండి. ఏమండి? ఉంది. హైందవ మతంలో నరకం ఉంది, ఇస్లాం మతంలో గెహెన్నా నరకం ఉంది. ఏమండి? క్రైస్తవ్యంలో మరి నరకం ఉంది. అంటే ఈ నరకం అనేది దేనికి, ఎందుకు నరకం అనేది ఉంది అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి సమాజంలో మనిషి తనకున్న స్వేచ్ఛను సక్రమంగా వినియోగించుకొని దేవుని కొరకు బ్రతికేవాడిగా ఉంటే, సమాజంలో మంచిని చేసేవానిగా ఉంటే వానికి స్వర్గం ప్రాప్తిస్తుంది. చెడు పనులు చేసి సమాజంలో కంటకుడుగా మారి వాడి వల్ల కుటుంబాలు నాశనం అయిపోయి, ప్రజలు నష్టపోయి ఇబ్బంది పడితే వాడి క్రియలు చొప్పున వాడు నేరాల సంఖ్యను బట్టి వాడికి శిక్ష అమలు జరుగుతుంది. అదే నరకం. కనుక నరకం అనేది తప్పు కాదు, నరకం అన్నది మంచిదే. అంటే శిక్ష అమలు జరిగే చోటు. ఎందుకు శిక్ష అమలు జరగాలి అంటే, మనిషి దేవుని కొరకు పుట్టాడు, దేవుని కొరకు బ్రతకాలి, మంచిగా ఈ సమాజంలో జీవించాలి అని దేవుడు నియమించిన ఆజ్ఞ. ఒకవేళ దేవుడన్నా విశ్వాసమే మనకు లేకపోతే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు ఈ సమాజం ఎంత క్రమంగా ఉండేదా? అక్రమం. సమాజం ఈరోజు
కొంతవరకైనా భయభక్తులు కలిగి ఉన్నది అంటే కారణం దేవుని అందలి భయమే. ఏ దేవుడు అనేది పక్కన పెట్టండి. దేవుడు అనగానే ఒక భయం, అమ్మో తప్పు చేస్తే అని శిక్షిస్తాడు అంటే కనీసం ఆ భయం ఉండటం వల్లనైనా సరే కొంతవరకు తప్పు చెయ్యకుండా ఉండాలి అనే ఒక భావనతో మనిషి భక్తితో బ్రతుకుతున్నాడు. కనుక నరకం అనేది తప్పు చేసిన వాళ్ళకి నరకం, తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా నరకం ప్రాప్తిస్తుంది. ఏదో ఇతర మతానికి చెందినవాడు కాబట్టి అతడు ఒకవేళ నరకానికి వెళ్ళిపోతాడు అనుకుంటే, ఉదాహరణకి బైబిల్లో అబ్రహాం ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి. ఆయన ఉన్న కాలంలో, ఆయన జీవించిన కాలంలో అప్పటికి ఏ చట్టం ఉంది ఆలోచించండి. ఏ ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళకి ఏ పవిత్ర గ్రంథం ఉంది? ఈరోజు మనకు బైబిల్ ఉందండి, అబ్రహాంకి ఏముంది? లేదు కదా. అబ్రహాంకి ఏమి బైబిల్ లేదు, అబ్రహాంకి ఏమి ధర్మశాస్త్రం కూడా లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇశ్రాయేలు కాలంలో వచ్చింది, ఇలా చేస్తే మంచి, ఇలా చేస్తే చెడు అని. కనుక ప్రతి మనిషి మొదట తీర్పు పొందేది దేనిని బట్టి తెలుసంటే మనస్సునందున్న ధర్మశాస్త్రము అంటాడు పౌలు. రోమపత్రికలో రాస్తూ ఒక మాట చదువుదాం. రోమపత్రిక చూడండి, ఆ మాట ఎక్కడుందో, 2వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం, రోమపత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన, జాగ్రత్తగా విన్నాను, అంటే బైబిల్ లేదు కాబట్టి, బైబిల్ నమ్మలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోతారు అన్నది కాదు. ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రము అంటే మంచిని నేర్పించే శాస్త్రం. అసలు బైబిల్ అంటే ఏంటి? ఇది బైబిల్ అనగానే ఒక మత గ్రంథం, ఇది క్రైస్తవులకు సంబంధించిన పుస్తకం అని అనుకుంటున్నారే కానీ టోటల్గా బైబిల్ అంతా ఒక మాటలో ఇమిడిపోయిందని దేవుడు చెప్పాడు. ఏంటది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అంటే పొరుగువాడిని ప్రేమిస్తే సాయం చేస్తాడు, పొరుగువాడిని ప్రేమిస్తే మంచిగా ఉంటాడు, పొరుగువాడిని ప్రేమిస్తే ఏమండి నరహత్య చేయుడు, దొంగతనం చేయుడు, ఇసలు ఏ నేరాలు చేయుడు. కనుక పొరుగువాన్ని ప్రేమించాలి అన్నదే ధర్మశాస్త్రం బైబిల్ అయితే, మరలా దానికి మతం అనే రంగు ఎందుకు పొలవటం? ఆలోచించండి. అంటే ఈరోజు జనాలకి పిచ్చి పట్టింది. కొంతమంది మతోన్మాదులు లాంటి వాళ్ళు అంటే బైబిల్ చదవకపోతే నరకానికి వెళ్ళిపోతారా? అసలు బైబిల్లో ఏముంది? ఏం చెయ్యమని బైబిల్లో ఉంది? ఏ మంచిని పాటించమని బైబిల్లో ఉంది? అంటే వక్ర మార్గంలో బోధించే వాళ్ళను చూచి బైబిల్ని తప్పుడుగా భావిస్తున్నారు. వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు. వాళ్ళు అందుకే మనలా బైబిల్ చెప్పే వాళ్ళ దగ్గర వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళు నిజంగా మన మాటలు వింటే ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచంలో దూషించబడేది కాదు. ఈరోజు ఎందుకు హేళన గావించబడుతుంది? ఎందుకు వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు వారిని అవమానకరంగా, బైబిల్ని అవమానకరంగా, కన్నతండ్రి అయిన యెహోవాను అవమానకరంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే అసలు ఆయన ఏం చెప్పాడు? ఏమండి, నమ్మి బాప్తీసు పొందినోడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. ఏమి నమ్మమని యేసు ప్రభు చెప్పాడు? బైబిల్. బైబిల్లో ఏముంది? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమనుంది. అది మంచే కదా. అంటే ఇది క్రైస్తవ్యము, క్రైస్తవ్యానికి సంబంధించిన గ్రంథము అన్నది ప్రక్కన పెడితే బైబిల్లో ఉన్న ఒక్క మాటలోని పరిపూర్ణ అర్థం ఏంటంటే సమాజంలో నీ పొరుగువాని పట్ల మంచిగా బ్రతుకు. ఇదే కదా ధర్మశాస్త్రము. అందుకే పౌలు ఏమంటున్నాడు చూడండి, బైబిల్లో ఎంత నుంచి నిష్పక్షపాతమైన వైఖరి దేవుడు కలిగి ఉంటాడు అనేది చెప్తున్నాడు చూడండి. అంటే ఆయన చెబుతూ ఏదో చనిపోయాడు, అతను ఏదో ఇతర వాళ్ళని నమ్మాడు, బైబిల్ నమ్మలేకపోయాడు కాబట్టి వెళ్ళిపోతాడు అంటే, సరే ఎక్కడికి వెళ్ళాడు అనేది మనకు వదిలేండి, మనకు తెలియదు, మనం చూడలేదు. అతను ఏ క్రియలు చేశాడు అనేది మనకు తెలియదు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? రోమపత్రిక 2:14లో ధర్మశాస్త్రము లేని అన్యజనులు అంటే వారి యొక్క క్రియలలో స్వాభావికముగా బైబిల్ సంబంధమైన అనుకుందాం, ధర్మశాస్త్రం దగ్గర బైబిల్ పెడదాం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన బైబిల్లో ఉన్న మంచిని చేస్తున్నారు అనుకోండి. ఏంటి భక్తి అంటే? ఏంటి? పేదవాళ్ళకి అన్నం పెట్టడం, విధవరాండ్రను చూడటం,
ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చటం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వటం, మందులు లేని వాళ్ళకి మందులు ఇవ్వటం. ఇదే కదా యేసు చెప్పాడు, నీ పొరుగునున్న సహోదరుణ్ణి నీలా ప్రేమించు. ఏమండి? ఇది ఒకవేళ చేస్తున్నాడు అనుకోండి, బైబిల్ సంబంధమైన క్రియలను చేసిన ఎడల, బైబిల్ సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు బైబిల్ లేనివారైనను, వారు బైబిలు లేనివారైనను ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే మంచిలో బైబిల్లో ఉన్నట్టుగా జీవిస్తున్నారు వాళ్ళు. అంటే అట్టివారి మనస్సాక్షి అంటున్నాడు చూడండి. అంటే వాళ్ళు ఏ విధంగా తీర్పు పొందుతారు? ఇంకా కిందకి చదివితే తీర్పు కోసం కూడా ఉంటుంది. దేని బట్టి వాళ్ళు తీర్పు పొందరు? వాళ్ళ యొక్క మనస్సునందున్న ధర్మశాస్త్రమును బట్టి వాళ్ళు తీర్పు పొందుతురు. అంటే వాళ్ళ క్రియలలో మంచిని చేస్తున్నప్పుడు క్రైస్తవుడుగా మనం ఏం చేయాలి? యేసు ఏం చెప్పాడు? ఏమంటే యేసు ఏం చెప్పారు? ఆయన, నీ పొరుగువానికి ఆకలితుంటే అన్నం పెట్టు, ఆపదలుంటే ఆదుకో, అవసరతలుంటే తీర్చు. ఇవే కదా యేసుప్రభువు వారు చెప్పారు. కుడివైపు ఉన్న వారిని చూసి వాళ్ళకి మంచి సర్టిఫికేట్ ఇచ్చాడంటే వాళ్ళు చేసే మంచి పనులు బట్టే కదా. కనుక అదే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు బైబిల్ చేసిన వాళ్ళే, వాళ్ళు బైబిల్ ప్రకారంగా జీవించిన వాళ్ళు. అంటే దేవుడు మంచి చేసావా లేదా అన్నది చూస్తాడు. అంటే బైబిల్లో ఉన్న ప్రకారమైన మంచి, ఎందుకంటే బైబిల్లో మంచి ఉంది. నరహత్య చేయమని లేదు బైబిల్లో, దోచుకోమని లేదు బైబిల్లో, తప్పులు చేయమని లేదు బైబిల్లో, మంచిగా బ్రతకమని ఉంది బైబిల్లో. ఆ మంచి ప్రకారంగా ప్రపంచంలో ఏ మనిషి బ్రతికినా ఏమండి క్రియలను బట్టి అతడు ఏమవ్వాలి? అంత మంచి చేస్తే ఆ మంచికి మూలకారకుడు ఎవరు? యేసు ప్రభువుని. ఆయన ఎందుకు మనసులో నమ్మకుండా ఉంటాడు చెప్పండి? నమ్మాలి ఖచ్చితంగా. యేసు ప్రభువుని నమ్మాలా? నమ్ముతాడు కదా. ఇన్ని మంచి పనులు చేసిన ప్రపంచంలోని ఒకే ఒక వ్యక్తి ఏమండి? యేసు ప్రభువు వారు. అంటే ఆయన ఆయుధాలతో దాడి చేయలేదు, అవునా? లేదా మత సంబంధమైన వివాదాలు రెచ్చగొట్టలేదు, అందరినీ సమానంగా చూశారు. కనుక అబ్రహాము కాలాన్ని గురించి మనం ఆలోచిస్తే ఆయనకి ఆ రోజు బైబిలే లేదు. నోవహు, ఆయనకి బైబిల్ లేదు, అవునా కదా? మీరు చెప్పండి. ఆదాము నుంచి ఇశ్రాయేలు కాలంలో ధర్మశాస్త్రం వచ్చినంత వరకు ఆ ధర్మశాస్త్రం ఎవరికి ఉంది చెప్పండి? ఇశ్రాయేలుకే కదా ఉంది. మరి ఇశ్రాయేలుతో పాటు యేసుప్రభు వచ్చినంత వరకు ఏ ధర్మశాస్త్రం ఉంది చెప్పండి? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ధర్మశాస్త్రం అప్లై అవ్వదుగా. ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం అప్లై అవ్వదుగా. మరి ఏముంది వాళ్ళ దగ్గర? మంచి. అంటే యెబూసీలు ఉన్నారు, హివ్వీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, పెరిజీలు ఉన్నారు, కనానీయులు ఉన్నారు, ఎదోమీయులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? అన్య ప్రజలు. మరి వాళ్ళందరూ కూడా క్రీస్తు వరకు బ్రతికిన తెగలన్నీ ఆదాము నుంచి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఏం లేదు? ధర్మశాస్త్రం లేదు కదా. ధర్మశాస్త్రం ఎవరి కొరకు ఉంది? ఇశ్రాయేలీలకే కదా. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? లేవియా కాండంలో రాయబడింది చూడండి, చివరి అధ్యాయం, చివరి మాట, 23వ అధ్యాయం లేవియా కాండం. ఎందుకంటే బైబిల్ని ఈ విధంగా ఆలోచించటం వీళ్ళకి చేతకాక, బైబిల్ని సరి అయిన విధానంలో సమాజంలో చెప్పటం వీళ్ళకి తెలియక, ఇష్టారాజ్యంగా బైబిల్ బోధించటం వలన చాలామంది ఈరోజు బైబిల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారండి, దేవుణ్ణి దూషిస్తున్నారండి. ఇప్పుడు మనం పాతదాని క్రీస్తుకు ముందు ఎవరైతే ఉన్నారో క్రీస్తు కాలం వరకు, ఎందుకంటే క్రీస్తు తర్వాత కదా నూతన నిబంధన వచ్చింది. మరి పాత నిబంధనలో ఎవరికట అది? ఆ మాటలు చూడండి, 23వ అధ్యాయం, క్షమించండి 27వ అధ్యాయం లేవియా కాండం 34వ వచనం. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకిచ్చిన ఆజ్ఞలు అన్నాడు. అంటే పాత నిబంధన అంతా కూడా ప్రపంచం అంతా అప్లై అవుతుందా, లేదంటే ఇశ్రాయేల్కి అప్లై అవుతుందా? మీరు చెప్పండి. ఇశ్రాయేల్కి అప్లై అవుతుంది. మరి అప్పుడున్న అమాలేకీలు ఉన్నారు, వాళ్ళకి ఏది అప్లై అవుతుంది చెప్పండి? ఏ చట్టం అప్లై అవుతుంది చెప్పండి వాళ్ళకి? మంచి. భూమి మీద మనిషి పుట్టిన నాట నుంచి మంచి చెడు అనేవి రెండు ఉన్నాయి. ఎందుకంటే ఆదాము కాలంలో మంచి చెడ్డలు ఎరుగునట్లు అని అన్నాడా? ఆదాము కాలం నుంచి మంచి చెడులు ఎరిగిన వాడైనా మనిషి. ఆదాము మంచి చెడులు ఎరిగినవాడుగా మనలో ఒకని వంటి వాడు ఆయను అని దేవుడు సర్టిఫై చేశాడు కదా.
అంటే ఆదాము కాలం నుంచి మానవ జాతికి ఏది మంచి ఏది చెడు అని తెలుసు. కయ్యను ఏమండి హేబెలును చంపడం తప్పని తెలియదు వాడికి, తెలుసు కానీ చంపాడు. అంటే ఇది చెడు అని తెలిసినా వాడు తెలిసి కూడా తప్పు చేశాడు. తెలియక తప్పు చేయలేదు, ఏదో నుండి అనుకోకుండా రాయి ఇసురుతుంటే మా తమ్ముడు అడ్డొచ్చేసాడు, రాయి వాడు తలకు తగిలింది అని కాదు కదా. వాడు ఇంటెన్షనల్గా చంపాడు, కావాలని చంపాడు వాడు. అంటే ఇది చెడు అని తెలిసేవాడు చంపాడు. కనుక మనుషులకు చెడు తెలియదని అనుకోకండి, మనుషులకు మంచి తెలియదు అనుకోకండి. ధర్మశాస్త్రం ఉన్నా లేకపోయినా, బైబిల్ అనేది ఆ కాలంలో ఉన్నా లేకపోయినా, మంచి అనేది మాత్రం సమాజంలో ఉంది. మరి మంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది? మంచి అంటే దేవుని నుంచి వచ్చినది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూడండి, 22వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటయే నన్ను తెలుసుకొనుట కదా. యెహోవా ఏమంటున్నాడండి? ఎవరిని దీనులు, ఎవరు మంచివాళ్ళు, ఎవరికి న్యాయం చేయాలి, ఏం చేయాలంటున్నాడు? దీనులకును దరిద్రులకును న్యాయాన్ని తీర్చండి. ఏది మంచోది చెయ్యండి. మంచిని చేయటమే కదా నా వాక్కు, నా ఇష్టం. అలాగే ఇది ధర్మశాస్త్రం. ఇర్మియా అంటే ఎప్పుడొచ్చాడు? ప్రవక్తల్లో కూడా అప్పటికి ధర్మశాస్త్రం ఉంది. కానీ ధర్మశాస్త్రం లేని ముందు కాలానికి వెళ్ళిపోతే అప్పుడు ఏ బైబిల్ ఉంది చెప్పండి? ఎవరికీ లేదు. అంటే ఆదాము మొదలుకొని యేసు ప్రభు వచ్చినంత వరకు ఇశ్రాయేలుని మినహాయిస్తే ప్రపంచంలో ఏ జాతి వారికి ఏ పుస్తకం లేదు. సరే వాళ్ళు ఏవో రాసుకున్నారు, వదిలేయండి, వాటి కోసం కాదు. అంటే దేవుని కోణంలో నుంచి ఆలోచిస్తే మాత్రం మంచి అనేదే ఉంది. దానికి గ్రంథం కావాలా? ఏమండి, నువ్వు మంచిగా బ్రతకడానికి గ్రంథం కావాలా? నువ్వు మంచిగా బ్రతకాలా? నువ్వు మంచిగా బ్రతకాలి. కనుక మంచిగా జీవించమని చెప్పాడు. మరి మంచిగా జీవించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? స్వర్గం. అవునండి, స్వర్గానికి వెళ్తారు వాళ్ళు. మంచిగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఖచ్చితంగా నిత్య జీవానికే వెళతారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి ధర్మశాస్త్రం లేకపోయినా మంచిగా తమ మనస్సునందున్న మంచిని వాళ్ళు చేశారు కనుక. కానీ పాపాలు చేశారనుకోండి, కీడు చేశారనుకోండి, మరి ఆ కీడుకు దేవుడు శిక్ష అమలు చేయడా? చేస్తాడు. కనుక ఇక్కడ నీ స్నేహితుడు చచ్చిపోయాడు కదా, అతను ఏ మతానికి చెందినవాడు అనేది పక్కన పెట్టు. ముందు అసలు మంచివాడా కాదా, అసలు దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడో లేదో అని నువ్వు అనుకుంటా. అవకాశం ఇవ్వలేదని నువ్వెలా చెప్తావు? ఈరోజు సమాజంలో కళ్ళ ముందు ఎంతో మంచి ఎంతో చెడు మనిషి కళ్ళ ముందు చూస్తున్నాడు. నువ్వు దేన్ని స్వీకరిస్తున్నావు? ఎందులో మంచి ఉందని నువ్వు అనుకుంటున్నావు? ఏది మంచి ఏది చెడు అని విచక్షణ మనిషికి లేదా? జంతువుల కంటే అది లేవండి, వాటికి విచక్షణ లేదు. మనిషి లాంటి మేధస్సు వాటికి లేదు. కానీ మనిషి సకల జీవరాశులన్నిటికంటే మేధావి, మంచి చెడులు విచక్షణ తెలిసినవాడు. మరి తెలిసినప్పుడు ఇది మంచి అని మనిషి ఎందుకు అనుకోలేకపోతున్నాడు? ఇది మంచి అని తెలుసుకొని ఎందులో మంచి ఉందో ఆ మంచి ఎందుకు చేయలేకపోతున్నాడు? కాబట్టి నాన్న, అతను నరకానికి వెళ్ళిపోయాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో అనేది దేవుడికి విడిచిపెడదాం. ఏదో ఇతర మతంలో ఉన్నాడు కాబట్టి నరకానికి వెళ్ళిపోయాడు అనుకుంటే మరి క్రైస్తవ మతంలో ఉన్నవాళ్ళు, క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతారా? వాళ్ళు ఎందుకు నరకానికి మరి వెళ్ళిపోతున్నారు చాలామంది? అలాంటి వాళ్ళ కొరకు అగ్ని ఎందుకు భద్రపరిచాడు దేవుడు? కనుక ఇక్కడ వెళ్ళటం వెళ్ళకపోవటం అనేది ఇది మతానికి సంబంధించింది కాదు, మంచికి సంబంధించింది. మంచి, నువ్వు మంచిగా బ్రతుకుతున్నావా? ఆ మంచి ఎక్కడుంది? ప్రకృతిలో మంచి ఉంది, ప్రకృతిలో దైవత్వం ఉంది, ప్రకృతిలో దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయి. నువ్వు ప్రకృతిని చూస్తే, ఒక చెట్టు చూస్తే నువ్వేమనుకోవాలి? ఏమి నేర్చుకోవాలి? ఏమండి, చెట్టును చూస్తే ఏమి నేర్చుకోవాలి? ఏంటి ఇది? నీళ్లు తాగడం తప్ప మన నుంచి ఏమీ ఆశించటం లేదే. నీడనిస్తుంది, గాలినిస్తుంది, పళ్ళనిస్తుంది, ఏమండి పచ్చదనాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓహో, అంటే చెట్టులా మనం కూడా ఎదుటి వాళ్ళకి ఎప్పుడు మంచి చేసే విధంగా, సాయపడే విధంగా ఉండాలి అని ఒక చెట్టును చూసి నేర్చుకోవాలి.
ఇలా ప్రకృతిలో దేన్ని చూచినా దేవుడు దాన్నే కదా చూసి నేర్చుకోమన్నాడు. అసలు నా లక్షణాలు నేను అంటే ఎక్కడో ఉన్నానని కాదు, నా లక్షణాలు ఎందులో పెట్టానని అన్నాడు? ప్రకృతిలో పెట్టాను. దైవత్వం, దేవుని యొక్క లక్షణాలన్నీ ఎక్కడున్నాయట? ఈ ప్రకృతిలోనే. రోమపత్రులు అన్నాడు కదా, మొదటి అధ్యాయం 20వ వచనం. దేవుడు కనిపించకపోయినా ఆయన అదృశ్య లక్షణములు అనగానే నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి అంటే సృష్టి పుట్టినది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే మీకు తేటపరచబడుతుంది కదా. అందులో నా గుణం కనబడుతుంది, దేవుని లక్షణాలు కనబడుతున్నాయి అందులో. ఏమండి? గాలిలో మంచి, నీటిలో మంచి, నింగిలో మంచి, నేలలో మంచి. మనిషి కదా చెడు చేస్తున్నాడు, అవన్నీ ఇప్పుడు మంచిగానే ఉన్నాయి. కనుక మంచిని చూసి మంచిగా బ్రతకడం నేర్చుకో. అలా ఎవరైతే మంచిగా బ్రతుకుతారో ముందు మంచిని వెతుక్కుంటూ వెళతాడు మనిషి. ఈరోజున సమాజంలో అన్నిటినీ చూస్తున్నాడు, అన్ని మతాలని చూస్తున్నాడు, అన్ని ధర్మాలని చూస్తున్నాడు. ఎందులో మంచి ఉందో తెలుసుకోలేడా? ఏది మంచిగా ఉందో తెలుసుకోలేడా? ఏది నిష్పక్షపాతంగా ఉంది, ఏది పక్షపాతంగా లేనిదిగా ఉంది, ఏమండి తెలుసుకోలేడా? తెలుసుకోవాలి. తెలుసుకునే జ్ఞానం లేకపోతే, నువ్వు తెలుసుకోకపోతే అది నీ తప్పు. దేవుడు అడుగుతాడు, అన్నిటినీ తెలుసుకున్నావా? అన్నీ తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నావు? ఏమండి మనిషి అన్నిటినీ స్వాభావికంగా స్వతహాగా తెలుసుకుంటున్నాడు మనిషి. మరి అన్నిటిని నువ్వు తెలుసుకొని సాధించగలుగుతున్నప్పుడు నువ్వు నా కోసం ఎందుకు తెలుసుకోలేకపోయావు? దేవుడు అడుగుతాడు. ప్రభు నీ కోసం తెలుసుకోకుండా చచ్చిపోయినాయా అని అంటే ఎందుకు తెలుసుకోలేకపోయావు? నేనంటే మంచే కదా. ఆ మంచి ఎక్కడుందో ప్రపంచంలో నువ్వు ఎందుకు వెతకలేకపోయావు? అవునా? మంచి భార్య ఎక్కడుందో వెతుక్కున్నావు, మంచి ఉద్యోగం ఎక్కడుందో వెతుక్కున్నావు, మంచి స్థలం ఎక్కడుందో వెతుక్కున్నావు, మంచి వస్తువులు ఎక్కడున్నాయో వెతుక్కున్నావు. అన్నింటినీ వెతుకో. మరి నన్ను ఎందుకు వెతకలేదు నువ్వు? అడుగుతాడు వాణ్ణి, ఎవరినైనా అడుగుతాడు. కనుక ఏ మనిషి అయినా సరే దేవుని ముందు తీర్పు తీర్చబడేటప్పుడు మన క్రియల చొప్పున తీర్పు తీర్చబడతాడు. కాబట్టి నీ స్నేహితుడి కోసం నువ్వేం వరి అవ్వాల్సిన పని లేదు. అతను మంచి పనులు చేస్తే ఖచ్చితంగా అతడు ఏది నిజమో తెలుసుకొని దాన్ని నమ్ముతాడు. లేదు తెలుసుకోలేకపోయాడు అనుకోండి, అది ఎవరు తప్పది? నీ కళ్ళ ముందు పెట్టాను, నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోయావు? నువ్వు తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు అని దేవుడు ప్రశ్నిస్తాడు. కనుక ఈరోజు ఏదైనా నిజం తెలుసుకోకుండా మనిషి చచ్చిపోతున్నాడు అనే బాధొద్దు. నిజం తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి. నీకు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుడు నీకు మేధస్సును ఎందుకు ఇచ్చాడు? ఆ ఇవ్వడానికి కారణం ఏంటి? నువ్వు తెలుసుకోవాలని, నువ్వు పరిశోధించాలని. కనుక ఇన్నిటిలో ఏది మంచిదో నాణ్యత ఎంచుతున్నావు, ఏది మంచిదో పువ్వుల్లో కాయల్లో అన్నిటిలో మంచిని ఎంచుకుంటున్నావు. మరి ఈరోజు నీ కళ్ళ ముందు ఎన్నో ధర్మాలున్నాయి, ఎన్నో మతాలున్నాయి, ఎన్నో గ్రంథాలున్నాయి. అందులో ఏది మంచో ఎందుకు నువ్వు ఎంచుకోలేకపోయావు? ఎంచుకోవాలి, తెలుసుకోవాలి. ఎంచుకునే ముందు కూడా ఏది నిజం, ఎందులో మంచి ఉందో అనేది తెలుసుకోవాలి, పరిశోధించాలి. పరిశోధించకపోవడం నీ తప్పు. ఏమండి? అప్పటికీ మనం చేస్తున్న సాయం ఏంటి? మనం నేర్చుకున్న మంచి అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నాం. అదే సువార్త. దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ఎందుకు చెప్పమన్నాడు? అరే నాన్న, మీరు నేర్చుకున్న మంచి ఏంటో ఈ సమాజానికి అర్థం కావటం లేదయ్యా, మీరు వెళ్ళి ప్రకటించండి నాయన అన్నాడు. అదే మనం చేస్తున్నాం. ఇది మంచి, ఇందులో ప్రేమ ఉంది. కానీ అది వినట్లేదు, విననివ్వటం లేదు, అడ్డుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఏమండి? తెలంగాణలో మరలా చూసారనన్న బైబిల్ తగలబెట్టేశారు, కరపత్రాలు కాల్చేశారు. అంటే ఈ అల్లరి మోక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏమండి? తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందండి? పట్టించుకుంటున్నారు అసలు వాళ్ళు? ఎవరో ఇతర పార్టీల వాళ్ళు ఉన్నప్పుడు ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది అని చెప్పేవాళ్ళు నువ్వు అధికారంలో ఉంటుండి ఎందుకు మీరు అరికట్టలేకపోతున్నారు? ఈరోజు భారతదేశంలో అందరికీ సమానంగా బ్రతికే హక్కు ఉంటున్నప్పుడు ఎందుకు ఒక మతానికి సంబంధించిన వారు మరొకరి పైన దాడి చేస్తున్నారు? నీ ఇంట్లోకి వచ్చే వాళ్ళు సామాన్లు ఎత్తుకెళ్ళారా? నీ ఇంట్లోకి వచ్చి ఎవరైనా మనుషులను పట్టుకున్నారా, ముట్టుకున్నారా, చెయ్యి వేసారా, ఏం చేశారని మీరు అడ్డుకుంటున్నారు. గ్రామాలకు రాకూడదట, ప్రచారాలు చేయకూడదట. మరి అలాంటప్పుడు రాజ్యాంగంలో ఎందుకు రాసుకున్నారు? ఏమండి? రాజ్యాంగం మార్చలేదు, రాజ్యాంగంలో ఉన్నాయి, రాజ్యాంగంలోని విలువలను అమలు చేయలేకపోతున్నావు. అంటే మనిషికి శిక్షలు లేవు,
తప్పు చేసిన దానికి కఠినమైన శిక్ష. ఈరోజు విదేశాల్లో చూడండి, చాలా కఠినమైన శిక్షలు అమలు చేస్తారండి. పాశ్చాత్య దేశాల్లో అయితే ఏమండి వందల సంవత్సరాల శిక్ష అమలు చేస్తారు. అది బతుకుండేది 60-70 సంవత్సరాలు, కానీ 230 సంవత్సరాల శిక్ష అంటాడు అంతే. అంటే నువ్వు చచ్చినంత వరకు అక్కడ ఉండాలని, లేదని నువ్వు ఉరి తీయాలని, నిన్ను చంపాలని. ఏమండి కొన్నిసార్లు నేరాలకి, చిన్న నేరాలు కూడా పెద్ద పెద్ద శిక్షలు. గల్ఫ్ దేశాల్లో చాలా పెద్ద శిక్షలు. ఏమండి ఆసియా దేశాల్లో డ్రగ్స్ లాంటి వ్యాపారంలో కానీ పట్టుబడ్డారు అనుకోండి, ఉరి తీయడమే, చంపేయటమే. చూసారా, మన దేశంలో డ్రగ్స్కి వ్యాపారం చేస్తే, డ్రగ్స్తో పట్టుబడితే ఉరి తీయరండి. అంటే బాగా వెసులుబాటు ఇచ్చేసాం మనం. అంటే మనుషులకు చట్టాల మీద భయాలు లేవు. భయం లేకపోవడం వల్ల ఎలా భయం మీరు ప్రవర్తిస్తున్నారు మనుషులందరూ. ఏమని? రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టం మీద గౌరవం లేదు. ఏమనంటే ప్రభుత్వాలు, ఈ మధ్యన కొన్ని ప్రభుత్వాలు ఏమని బోగట్టా తెలుసండి వాళ్ళ మాటలు. ఇదిగో ఎవరెవరు ఎక్కువ కేసులు ఇతర పార్టీల మీద పెడతారో వాళ్ళకి మా పార్టీలో చోటిస్తాం. ఇలాంటి వాళ్ళు మీరు వినే ఉంటారు వార్తలు. ఏమండి అధికారంలోకి వచ్చేటప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, మీరు ఇతర పార్టీల వాళ్ళ మీద ఎన్ని కేసులు పెడితే మేము మీకు అన్ని పదవులు ఇస్తాం. అంటే ప్రభుత్వాలే నేరాలు చేయమని ప్రోత్సహిస్తున్నాయా? ఇది మంచిదేనా? అంటే ప్రభుత్వాలకు సంక్షేమం చేసేవాళ్ళైనా వీళ్ళు? లేదా ఒకరి మీద ఒకరు పగలు సాధించుకొని పోటీలతోని ఒకరు చంపుకొని నరుక్కునేవాళ్ళ వీళ్ళు? ఏమండి అసలు నీకు ఓటేసి గెలిపించిందే మాకు రోడ్డేస్తామని, మాకు అన్నం పెడతామని, ప్రజలందరినీ ప్రేమతో నువ్వు చూసుకుంటావని. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఏంటి? కేసులు అంటున్నావు. ఎప్పుడు చూడండి కేసులకి. ఎవరి మీద కేసులు? ఆడిని అరెస్ట్ చేసాం, వీడిని అరెస్ట్ చేసాం, వీడిని లోపలేసాం, వాడిని లోపలేసాం, వీడి మీద పగ సాధిస్తున్నాం, వాడి మీద పగ సాధిస్తున్నాం. అంటే నువ్వు పగలు సాధించడానికా వచ్చావు? కక్షలు సాధించడానికా నీ నోటీస్ గెలిపించాం? నీకు ఎవరెవరి మీద అయితే పగ ఉందో వాళ్ళందరి మీద పగ తీర్చుకోరా అని చెప్పా నువ్వు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించాం మేమందరమే కాదే. ఒక ప్రభుత్వానికి నియమించడానికి ఒక అధికారిని, ఒక ఎమ్మెల్యే, ఎంపీని మనం ఎన్నుకున్నామంటే సంక్షేమం, ప్రజలకు మంచి చేసేవాడిగా ఉండాలి అధికారి. మరి వీడు అధికారానికితో గద్దెనెక్కిన తర్వాత ఏం చేస్తున్నాడు? కక్ష సాధింపులు, పగ సాధింపులు. ఒక ప్రభుత్వాన్ని కాదండి, ఏ ప్రభుత్వాలైనా అంతే. ఏమంటే వాళ్ళ అధికారులు ఉన్నప్పుడేమో ఈ నాయకులందరినీ జైల్లో పెడతారు, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాయకులందరినీ జైల్లో పెడతారు. అంటే ఇలా మీరందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా, పార్టీలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనమాట, ఎవడు అధికారంలోకి వస్తే వాడి వ్యతిరేకులందరి మీద కక్ష సాధింపు చేయటం. అది ఏ పార్టీ అయినా తప్పు అలా చేయటం, ఏ పార్టీ అయినా. కనుక వీళ్ళు ఇలా మారిపోవడానికి గల కారణం ఏంటి? కఠినమైన శిక్షలు అమలు జరగకపోవటం వల్ల అటు ప్రజలు అలాగే మారిపోయారు, ప్రభుత్వాలు అలాగే మారిపోయాయి. ఇంకా ప్రజలకు మంచి ఎక్కడ జరుగుతుంది చెప్పండి? మనం ఈరోజు మంచి చెప్పడానికి, ప్రకటించడానికి వెళుతుంటే కొడుతున్నారు, అడ్డగిస్తున్నారు, బైబిల్ని తగలబెడుతున్నారు. భయం లేకుండా పోయింది మనుషులకి. అంటే చట్టాలు సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు, ఫెయిల్ అయిపోయారు. ఆ ఫెయిల్యూర్ ఎవరిదో తెలుసా అండి? అధికార యంత్రాంగానిది. నువ్వు అధికారిగా ఉన్నావు అంటే కారణం ఇలాంటి వాటిని నియంత్రించాలి. ఇలాంటి వాడికి తప్పు చేసిన వాడు ఒకసారి గట్టిగా శిక్ష పడితే ఇంకొకసారి వాడు చేయడు. కనుక మనం మంచి చెప్పడానికి వెళుతున్నాం. ఎందుకు చెప్పాలి? ఏది మంచో ఏది చెడో తెలుసుకోరా నాయన, సోదరా, తెలుసుకోరా బాబు అని మనం అంటున్నాం. చెప్పకూడదా? చెబుతాం. నీ పిల్లలకు నువ్వు చెప్పవా ఇది మంచి ఇది చెడని? ఏమండి రే నాన్న, తప్పు మాట్లాడకూడదురా, కొట్టకూడదురా, మన పిల్లలకు నేర్పిస్తాం. చెప్పకూడదు, అది చెప్పాలి. తెలియని వాడికి చెప్పడం అనేది ధర్మం, కర్తవ్యం అయితే ఈ దేశంలో చాలామందికి ఏది మంచో ఏది చెడో కూడా కన్ను మిన్ను కానకుండా ఉన్నారు. మరి వాళ్ళకి చెప్పాలా వద్దా? చెప్పాలి. చెప్పడం మతం అంటే ఎలా? మీరు చెప్తున్నారంటే మతాన్ని చెబుతున్నారంటే మతం కాదురా, మంచిని చెబుతున్నారు. కనుక ఇలా ప్రకటిస్తున్నప్పుడు, కరపత్రాలు పంచుతున్నప్పుడు, ఎన్నో ప్రకటనలు జరుగుతున్నప్పుడు మరి స్నేహితుడు విన్నాడా లేదా? వినే ఉంటాడు. ఏమాత్రం అసలు యేసుప్రభు పేరు కూడా వినుండడా వీడు? బైబిల్ గురించి మంచి కూడా వినుండడా? చెప్పండి. మరి నీ స్నేహితుడు అంటున్నావు, నువ్వు ఏ రోజు మంచి వాడితో మాట్లాడి ఉండవా బైబిల్ కోసం? కనుక నీళ్ళ దగ్గర ఉన్న మంచి, నీలో ఉన్న మంచి అంటే చూచినప్పుడు ఏంటి వీడు అందరిలా లేడు, అందరిలా వీడు బూతులు మాట్లాడట్లేదు, అందరిలా వీడు ప్రవర్తించట్లేదు, అందరిలా వీడికి చెడు అలవాట్లు లేవు, వీడు చాలా భయభక్తులతో ఉన్నాడు, ఏంటి నీలో ఉంది అని ఒక చెడ్డవాడు కూడా ఒక మంచివాడిని చూసి మారే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు? మంచి సహవాసం నువ్వు వాడికి ఇవ్వగలిగితే. ఏమండి
ఒక చెడ్డవాడు మంచివాడు కలిస్తే ఏమండి, ఒక మంచివాడు చెడ్డవాడిగా మారిపోతున్నాడా, లేదా ఒక చెడ్డవాడు మంచివాడిగా మార్చగలుగుతున్నాడా? ఎవరు ప్రభావం ఎక్కువ ఉందో చెప్పండి. అది ఆలోచించుకోవాలి. మీరు స్నేహాలు చేయండి ఎవరితోనైనా, కానీ వాళ్ళని మీరు మార్చగలుగుతున్నారా, లేదా వాళ్ళ దారిలోకి మీరు మారిపోతున్నారా? స్నేహాలు చేసి చాలామంది వాళ్ళ త్రోవలోకి వెళ్ళిపోతున్నారు. ఏమిటి, తాగుబోతుడితో నేను స్నేహం చేసి నువ్వు తాగుబోతు అయిపోకూడదు. వాడు తాగుడు చెడు అలవాటు మాన్పించు. ఏమండి, దొంగోడితో నువ్వు సహవాసం చేసి వాడు దొంగతనం మాన్పించు, మంచి చెప్పి. అంతేగా నువ్వు కూడా కన్నాలు వేయడానికి బయలుదేరక వాడితో. అది కాదు నేర్చుకునేది. ఈరోజు బైబిల్ ద్వారా మనం నేర్చుకుని సమాజానికి చెప్పి ప్రకటించేది ఏంటంటే, అరే మంచి చెయ్యండిరా, మంచి నేర్చుకోండిరా, మంచిగా ఉండండిరా. మరి అది వినట్లేదే. ఎంతమంది వినట్లేదు ఈరోజు? వినివాడు మారాలా వద్దా? ఏది మంచో తెలుసుకొని మారాలా వద్దా? క్రైస్తవుడు ఇన్ని తిడుతున్నా, ఏం చేస్తున్నా వాళ్ళు మౌనంగా తలదించుకొని వెళ్ళిపోతున్నా. కానీ ఏది హైందవుల దగ్గరికి వెళ్ళి మీరు అలాగనండి చూద్దాం. వాళ్ళ దేవాలయాల దగ్గరికి కానీ వెళ్ళి, లేదంటే వాళ్ళ పండగల దగ్గరికి కానీ వెళ్ళి మీరు గట్టిగా మాట్లాడండి. అసలు మీరు బయటికి రాగలరా? చితక్కొట్టేస్తారు మిమ్మల్ని అందరిని. శుభ్రంగా దేహశుద్ధి చేసేస్తారు మిమ్మల్ని. పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. ఎందుకంటే ఒంటి నిండా దెబ్బలే, రక్తాలు కూడా కారేటట్టుగా కొడతారు. అవసరమైతే చంపేస్తారు కూడా. ఉత్తర భారతదేశంలో అయితే చంపేస్తారు. ఏమండి, ప్రాణాలు కూడా పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ అలా మారిపోయారు. అంటే ఏంటి, మేము ఎవరినైనా కొడతాం, ఎవరినైనా తిడతాం, ఎవరినైనా నరుకుతాం, ఎవరినైనా చంపుతాం. మరి క్రైస్తవుడు నువ్వు అలా చేయలేవుగా. అప్పుడు వాడు చూసి ఏమనుకోవాలి, ఏంట్రా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత మంచిగా ఉన్నారేంటి, ఇంతకు వీళ్ళు నేర్చుకుంటున్న మంచి ఏంటి? వాడు ఒకవేళ మిమ్మల్ని చూసి కూడా వాడు మారకపోతే, తాను ప్రశ్నించుకోకపోతే ఖచ్చితంగా శిక్షగా నరకానికి పోతాడు వాడు. ఎందుకంటారా? తెలుసుకోవాలి ఎందులో మంచి ఉందన్నదో ప్రతి మనిషి విచక్షణతో ఆలోచించాలి. నేను గుడ్డిగా ఇందులోనే పుట్టాను కాబట్టి ఇందులోనే చస్తాను, ఇందులోనే ఎలాగో అలా పోతాను అని అనుకుంటే ఎలా? ఏది మంచో తెలుసుకో. నువ్వు క్రైస్తవుడిగా పుట్టినందుకు నా బైబిలే రైట్ అని అనుకోకూడదు. ఏది నిజం, ఇందులో ఎంతవరకు సత్యం అనేది నీ అన్వేషణ, నీ పరిశోధన నువ్వు కూడా ఉండాలి కదా. నీకు ఒక్కసారి నువ్వు అన్వేషణతో పరిశోధనతో సాధిస్తే నువ్వు చాలా స్టాండర్డ్గా ఉంటావు. అందులో నిన్ను ఎవరు కదలపలేరు ఇంకా. కనుక నాన్న, నీ స్నేహితుడి విషయంలో ఏం జరిగిందో వాని యొక్క క్రియలను బట్టి దేవుడు వానికి తీర్పు తీరుస్తాడు. కనుక ఇక మీదట నువ్వు ఎవరితో స్నేహాలు చేసినా ఆ స్నేహితుల్ని మంచిగా మార్చడానికి నీ వంతు ప్రయత్నం చేయి. నువ్వు చెప్పు, ఇది మంచి అని చెప్పు. వాడితో స్నేహం చేయడం అంటే ఊరికనే ఫ్రెండ్షిప్ కాదు కదా. నీ మంచి ఏంటో వాడికి నేర్పించు, వాడికి ప్రకటించు. అదే ఫ్రెండ్షిప్. ఏమండి, ఏమి చెప్పకుండా ఊరికనే స్నేహం ఏంటి? కనుక వాడికి ఒకసారి చెప్పేయి, వాడు విన్నాడా లేదని తర్వాత ఒక మంచిని ప్రకటించి అంతే. మారలేదా దేవుడు అడుగుతాడు. ఒకసారి నీ స్నేహితుడు చెప్పాడు కదరా, నువ్వు ఎందుకు వినలేదు? చెప్పాడు ప్రభు, నేను వినలేదు. ఎందుకు? అవును ప్రభు, అప్పుడు నాకు మతపిచ్చితో ఉన్నాను, నేను అప్పుడు నేను అహంకారిగా ఉన్నాను, నేను వినలేదు. అప్పుడు దేవుడు ఏమంటాడు? అంటే తెలుసుకోండి నువ్వు వినలేదు అనమాట. కనుక నీ తప్పు, శిక్ష అమలు చేయండి వాడికి అంటాడు. కనుక అలా దేవుడు వాని క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి నువ్వేమి వాని విషయమై దిగులు పడవద్దు. ఓకేనా?